వల్లభనేని వంశీ ఏందన్న పరిస్థితి? బెయిల్స్ వస్తున్నాయి కానీ బయటికి రావట్లేదు ఏందన్నా? బెయిల్స్ వస్తాయి, బయటకు వస్తాడు, ఆ, ఇంటికి వెళ్తాడు, బెయిల్ వచ్చిద్ది, ఇంటికి వెళ్తున్నాను అని అనిపించిద్ది అంతే. ఆ, మళ్ళా లోపలికి వెళ్తాడు. ఉమ్, రాడు, రానివ్వం. ఉమ్, బాలయ్య డైలాగ్ ఉండాల, ఆ, ఆ, బయట రావు, ఆ, అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వం డైలాగ్ ఉండాల. ఆ, ఓకే. నీకు జైలే శాశ్వతం వల్లభనేని వంశీ. ఉమ్, కాకపోతే ఈ బెయిల్ ఇవన్నీ ఏంటంటే ఆశ ఉమ్, మనిషికి, అమ్మ బెయిల్ వస్తుంది ఇంటికి వెళ్తానని. ఉమ్, అంతేగాని ఈ బెయిల్ వచ్చే లోపల ఇంకో కేసు పడింది. ఉమ్, అంటే అతను గతంలో చేసిన పాపాలు అలాంటివి, ఆ పాపాలు ఈ రోజు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఉమ్. వాళ్ళ భార్య ఎవరో కూడా ఆయనకి ఒంట్లో బాగాలేదు అని ఏదో చెప్పడం జరిగింది. మరి దయదలసాలంటావా లేకపోతే? దయ ఎందుకండి, ఆయన తెచ్చిన బూట్లు ఎలాగుంది. ఉమ్, ఈ రకంగా బూతులు తిట్టిన వాళ్ళ మీద దయ తెలిస్తే ఇంకా అందరి మీద దయ చాలు. మరి వీళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద దయ తెచ్చలేదు, ఉమ్, ఇష్టానుసారంగా బూతులు తిట్టారు. ఉమ్, 70 సంవత్సరాల మనిషి అని కూడా జాలు చూపలేదు. ఉమ్, అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారుగా, ఉమ్, ఆడవాళ్ళని చూడకుండా కాలుతో దన్నేరుగా. ఉమ్, మరి ఆ రోజు వీళ్ళు దయదాల్సినప్పుడు వీళ్ళమైన దయ దాక్షాలు ఉమ్, ఇతనే కాదు, ఇతను శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లోపల వేస్తే మంచిది. ఉమ్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? కోడాలని. కొడాలి నాని. అంటే కొడాలి నానికి గతంలో టీడీపీకి ఉన్న అవినాభావ సంబంధాల వలన ఇన్నాళ్ళు లేట్ అయింది అనుకోవచ్చా ఏమన్నా? లేదు, ఎవరికైనా పాపం మండాలా. గతంలో శ్రీకృష్ణుడు అంతటి వాడే 100 తప్పుల వరకు క్షమించాడు. ఉమ్, అలాగే ఇతని తప్పులు అన్నింటికి మొత్తం ఉచ్చు బిగిస్తుంది వెనక. ఉమ్. ఉచ్చు అనేది బిగించుకుంటే శాశ్వతంగా బయటకు రాకుండా బిగిస్తారు. దానికోసమే ప్రయత్నాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ.